ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. అక్కడ ఏప్రిల్ 23న అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే టికెట్ కేటాయింపుల నుంచి వ్యవహార రచనలోనూ టీవీకే పార్టీ అధినేత విజయ్, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో 2 స్థానాల నుంచి పవన్ ఎన్నికల్లో పోటీ చేసినట్టే టీవీకే విజయ్ దళపతి కూడా 2 స్థానాల నుంచి దళపతి విజయ్ పోటీ చేస్తున్నారు. చెన్నై శివార్లలోని పెరంబూరుతో పాటు మధ్య తమిళనాడులోని తిరుచి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరంలో గెలిచిన పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉన్నట్టే తిరుచి ఈస్ట్ లో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందంటే సెంటిమెంట్ తమిళనాడులోనూ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీ, వెరీ గుడ్ మార్నింగ్. తమిళనాడులో ఎన్నికల హడావిడి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అక్కడ తమిళనాడుకి సంబంధించి అయితే మాత్రం ఏప్రిల్ 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఈ యొక్క ఎలక్షన్ కి సంబంధించి అయితే మాత్రం త్రిముఖ పోరు అయితే ఎక్కువగా కూడా కనిపిస్తుంది. ఒకవైపు టీవీకే పార్టీ, మరోవైపు డిఎంకే, మరోవైపు ఏఐడిఎంకే పార్టీలు, 3 పార్టీలు కూడా తమకంటూ శైలిలో ఉన్నటువంటి పరిస్థితులు తమిళనాడులో అయితే ఏర్పడుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే టీవీకే పార్టీ అంటే విజయ్ దళపతి ఏర్పాటు చేసినటువంటి టీవీకే పార్టీ ఇప్పుడు తమిళనాడులో ఆసక్తికరంగా కూడా మారినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఏపీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నట్టుగా కూడా తన వ్యవహార శైలి అయితే మాత్రం కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే నిన్న ప్రకటించినటువంటి అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా అన్ని అంటే ఇప్పటి వరకు 98 స్థానాలు అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఆ 98 స్థానాల్లో కూడా విజయ్ పోటీ చేసేటువంటి స్థానాలు 2 స్థానాలు అయితే మాత్రం తను ప్రకటించడంతో 2019 ఏపీ ఎలక్షన్స్ లో అయితే మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే 2 స్థానాలు, ఒకటి గాజువాక, మరొకటి భీమవరం, 2 స్థానాల నుంచి పోటీ చేయడం అనేది అయితే జరిగింది. అదే విధంగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కూడా తిరుచి ఈస్ట్ నుంచి, అలాగే పెరంబూరు నుంచి ఈ 2 స్థానాల నుంచి కూడా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించడంతో దాదాపుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా చాలా వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నటువంటి అంశాలు అయితే మాత్రం చాలా క్లియర్ గా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక 23వ తేదీ జరగనున్నటువంటి ఎలక్షన్స్ కి సంబంధించి కూడా విజయ్ తన వ్యూహాలంతా కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ లాగానే వ్యవహార శైలి అయితే నడుస్తుందనేసి అయితే మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ద తమిళనాడుగా అయితే మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రముఖ నటుడుగా విజయ్ అయితే మాత్రం అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అలాగే టీవీకే పార్టీ ఏర్పాటు చేసి బరిలో కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా రేపేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఇక విజయ్తో పొత్తు కోసం ఎన్డీఏ కూటమి పార్టీలు అయితే తీవ్రంగా కూడా ప్రయత్నాలు అయితే చేసింది. కానీ విజయ్ మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలనేసి అయితే మొగ్గు చూపారు. అదే విధంగా కూడా మొదట్లో జనసేన పార్టీ కూడా గతంలో చూసుకుంటే ఏ పార్టీకి కూడా పొత్తు లేకుండా వామపక్షాలకి మాత్రమే సపోర్ట్ చేస్తూ పోటీలో నిలిచారు. సో అదే విధంగా కూడా ఈసారి టీవీకే పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా ఒంటరిగా కూడా పోటీ చేయడానికి అయితే మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ 2 కూడా చాలా సిమిలర్ గా కూడా ఉండడం అనేది అయితే మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులే ఇప్పుడు సేమ్ యాస్టీజ్ గా కూడా తమిళనాడులో అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాను. ఇక టీవీకే విజయ్ ఎటువంటి వ్యూహాలతో అయితే ముందుకెళ్తున్నారు అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు తమిళనాడు అంతా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అయితే మాత్రం తను పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అది కూడా 2, ఒకటి చెన్నై దగ్గరలో ఉన్నటువంటి పెరంబూరు నుంచి, మరోవైపు సెంట్రల్ తమిళనాడులో ఉన్నటువంటి తిరుచి ఈస్ట్ నుంచి కూడా తను పోటీ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడంతో ఒక 2 స్థానాల్లో పోటీ చేయడం అనేది దాదాపుగా ఒక
పార్టీ అధినేతకు మాత్రమే ఉంటుంది. అటువంటి ఇది కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొదట్లో 2 స్థానాల నుంచి పోటీ చేసి 2 స్థానాల్లో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తను 100% గెలిచినటువంటి స్ట్రైక్ రేట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క తమిళనాడుకు సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు విజయ్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి. అలాగే 2 స్థానాల నుంచి పోటీ చేయడం, ఈసారి 25% ఓట్లు గాని టీవీకే పార్టీ కానీ తీసుకొస్తే ఈసారి తమిళనాడుకి సంబంధించి మొత్తం అంతా కూడా కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. డిఎంకే కానీ ఏఐడిఎంకే కూడా ఎక్కువగా పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కూడా కనిపించేటువంటి అవకాశాలు ఎక్కువగా కూడా ఉన్నాయనేసి అయితే మాత్రం ఉన్నారు. ఇక సెంట్రల్ తమిళనాడులో ఉన్నటువంటి ఈస్ట్ అంటే ఇంకా తిరుచి ఈస్ట్ కి సంబంధించి అయితే మాత్రం అక్కడ పట్టు కోసం అయితే మాత్రం చాలా వరకు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇదే విధంగా కూడా తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అంశం ఇది. ఇక ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కువగా క్రిస్టియానిటీ అలాగే మైనారిటీ ఓటర్లు ఎక్కువగా కూడా ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా సొంతం చేసుకోవడానికి ఎన్డీఏకు కూడా దూరం అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎన్డీఏ పార్టీ వచ్చి ఎక్కువగా హిందువులకు సంబంధించినటువంటి సపోర్టెడ్ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఈ యొక్క మైనారిటీ క్రిస్టియన్స్ ఓట్లు దూరం అవుతున్నాయి అనే ఒక వ్యూహంతోనే వాటిలో పొత్తు కూడా పెట్టుకోలేదనేసి అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక చర్చలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో ఇదే విధంగా వాటికి దూరంగా చేసుకొని తను ఒంటరిగా కూడా పోటీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే తమిళనాడుకి సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క తిరుచి ఈస్ట్ లో గెలిచినటువంటి పార్టీ ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే ప్రభుత్వాన్ని కూడా లీడ్ చేసేటువంటి పార్టీగా కూడా ఎదుగుతుందనేసి అయితే మాత్రం ఒక సెంటిమెంట్ అయితే మాత్రం తమిళనాడు అంతటా కూడా భారీగా కూడా ఉంది. సో అదే విధంగా కూడా ఈ యొక్క సెంటిమెంట్ కోసమే తిరుచి ఈస్ట్ అలాగే పెరంబూరు ఈ 2 స్థానాల్లో కూడా ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక తిరుచి ఈస్ట్ లో గెలవడానికి అయితే మాత్రం తన ప్రత్యర్థులకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏడీఎంకే కావచ్చు డిఎంకే కూడా ఎక్కువగా కూడా వారికి పోటీ ఇచ్చేటువంటి తత్వం ఎక్కువగా ఉండడంతో వాటిని అధిగమించడానికి అయితే మాత్రం విజయ్ చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. ఇక నియోజకవర్గంలోని ఓటర్లలో పట్టణానికి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఎక్కువగా కూడా ఒక మైనారిటీ ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఓట్లను కూడా తన వైపు తిప్పుకోవడానికి కోసమే ఒక కూటమిలో కూడా దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఈ యొక్క స్ట్రాటజీ తమిళనాడులో పనిచేస్తుందా అన్న దానిపైన ఇప్పుడు సర్వత్రా కూడా ఒక ఉత్కంఠంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డిఎంకే పార్టీకి చెందినటువంటి ఇరుదయరాజు ఉన్నారు. ఒక ఇరుదయరాజుకి సంబంధించి కూడా తను ఎక్కువగా క్రిస్టియానిటీ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ తను నెలకొల్పినటువంటి కొన్ని ఆర్గనైజేషన్ తో పాటుగా క్రిస్టియానిటీ ఓట్లు కూడా తన వైపు తిప్పుకొని తను స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నియోజకవర్గం తిరుచి ఈస్ట్ అయితే మాత్రం ఉంది. కానీ తనకి ఇప్పుడు పోటీగా ఈ యొక్క క్రిస్టియానిటీ సమాజ వర్గాన్ని దగ్గర తీసుకోవడానికి ఈ యొక్క ఓటు శాతాన్ని కూడా తన వైపు తిప్పుకోవడానికి అయితే మాత్రం విజయ్ ఒక స్ట్రాటజీని కూడా ప్లే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇదే విధంగా కూడా 2 స్థానాలు ఒకటి తిరుచి ఈస్ట్ కావచ్చు మరోవైపు పెరంబూరు కావచ్చు ఈ 2 స్థానాల్లో పోటీ చేయడం అనేది ఇప్పుడు ఒక సెమినార్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎటువంటి స్ట్రాటజీ అయితే ప్లే చేశారో అటువంటి స్ట్రాటజీని ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ ఫాలో అవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రెండింటికి మధ్య కూడా చాలా దగ్గర పోలికలు ఉండడంతో పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నట్టుగా కూడా విజయ్ ఫాలో అవుతున్నట్టుగా కూడా ఈ యొక్క రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రానున్నటువంటి ఏప్రిల్ 23వ తేదీన జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తన యొక్క స్ట్రాటజీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, తన స్ట్రాటజీ పనిచేస్తుందా లేదా అన్న దానిపైన అయితే మాత్రం తీవ్రంగా కూడా ఒక ఉత్కంఠంగా కూడా నెలకొనేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక తమిళనాడు విజయ్ చేస్తున్నటువంటి అడుగులు చూస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2019 ఏపీ ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ సైతం టీడీపీకి కూడా తను పోటీకి పొత్తు ఇవ్వకుండా తన ఒకటే వామపక్షాలకు మాత్రమే
ఫస్ట్ లో అంటే 2014లో వామపక్షాలకి మాత్రమే తను కూటమికి సంబంధించి అయితే మాత్రం దూరంగా ఉంటూ వామపక్షాలకి మాత్రమే తను సపోర్ట్ చేస్తూ కూడా ఎన్నికల్లో నిలిచారు. అది కూడా 2 స్థానాలకి పోటీ చేశారు. 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. కానీ తమిళనాడు చూసుకుంటే మాత్రం ఈసారి ఈ యొక్క ఎలక్షన్ కి సంబంధించి అయితే మాత్రం 2 స్థానాలకు పోటీ చేసే విధంగా తను ప్రకటించడం, ఆ 2 స్థానాలు కూడా చాలా కీలకమైనటువంటి స్థానాలు ఉండడం. మరోవైపు ఒక తిరుచి ఈస్ట్ అయితే మాత్రం ఒక సెంటిమెంట్ గా కూడా మారినటువంటి నియోజకవర్గం అది. ఆ ఒక నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీ అయితే మాత్రం తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వాన్ని లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేసి అయితే మాత్రం తమిళనాడు ప్రజలు అయితే మాత్రం ఒక సెంటిమెంట్ గా కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ యొక్క ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది, ఆ ఒక ఎన్నికలు ఎలా ఉండబోతుంది అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు చాలా ఉత్కంఠంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే విశాఖపట్నం అంటే ఏపీలో కూడా ఈ యొక్క సెంటిమెంట్ అయితే ఉంది. విశాఖపట్నం కానీ విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి గాజువాకతో పాటుగా అలాగే ఒక భీమవరం నుంచి కూడా పోటీ చేశారు. భీమవరంలో పోటీ చేసి గెలిచినటువంటి పార్టీ ఏ పార్టీ అయితే ఉందో దాన్ని ఏపీలో కూడా లీడ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తా ఉన్న దాంతో ఒక సెంటిమెంట్ ఏపీలో కూడా ఉంది. ఎందుకంటే భీమవరంలో గెలిచినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి తను లీడ్ చేసినటువంటి పార్టీకి అయితే మాత్రం ఏపీలో ఒక సెంటిమెంట్ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా తమిళనాడులో కూడా తిరుచి ఈస్ట్ లో గెలిచినటువంటి పార్టీ ఏదైతే ఉందో అదే కూడా తమిళనాడు రాష్ట్రాన్ని కూడా లీడ్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపించడంతో సో ఈ యొక్క సెంటిమెంట్ కూడా ఫాలో అవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి విజయ్ అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నట్టుగా చాలా దగ్గర సెమినారిటీ కూడా కనిపిస్తా ఉండడంతో ఒక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక సినీ నటుడే, అలాగే టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా సినీ నటుడే. వీళ్ళిద్దరికి దగ్గర సంబంధాలు ఉండడంతో ఈ యొక్క స్ట్రాటజీ మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నట్టుగా కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా కూడా రేపేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ లాగే విజయ్ను కూడా యువతలో అయితే మాత్రం భారీ ఫాలోయింగ్ అయితే ఉంది. అదే తమిళనాడుకి సంబంధించి చూసుకుంటే ఆయన సినిమాల కాడ నుంచి అలాగే తను చేసేటువంటి కొన్ని ట్రస్ట్ కి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కూడా యూత్ కి సంబంధించి అయితే మాత్రం ఏపీలో పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో అలాగే తమిళనాడులో కూడా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ కి అయితే మాత్రం యువతలో అంత క్రేజ్ అయితే ఉంది. ఆ ఒక క్రేజ్ కి సంబంధించి యువతని తన వైపు మళ్లించుకోవడానికి ఆ ఒక యువత ఓట్లు తన వైపు తిప్పుకోవడానికి అయితే మాత్రం చాలా అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈసారి అధికారంలోకి రాబోతున్నారా అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక ఈ 2 పార్టీలకు సంబంధించి అయితే మాత్రం మొత్తం అంతా కూడా పోటీ ఇచ్చేటువంటి తత్వం అయితే మాత్రం టీవీకే పార్టీకి ఉందనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇక యువతలో ఉన్నటువంటి భారీ ఫాలోయింగ్ ని వాడుకొని వాడుకున్న తర్వాత ఒక ఓట్ల శాతం కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇక తమిళనాడులో విజయ్ కి క్రిస్టియన్సీకి సంబంధించినటువంటి ఓట్లు అండగా ఉంటుందనేసి అయితే మాత్రం ఒక అంచనా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ నరేష్.